ఈనాడు పనికిరాదు, అపవిత్రము అనుకున్నటువంటి ఆ గాడిదను యేసుప్రభు ఎంచుకుంటున్నాడు. యేసుప్రభు అంటాడు కదా, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, నేను నీతిమంతుల కొరకే రాలేదు, పాపుల కొరకే వచ్చానన్నాడు కదా. దానికి గుర్తిది ప్రియులారా. ఎన్నో జంతువులు ఉండగా, ఎన్నో జీవాలు ఉండగా యేసుప్రభు గాడిదను ఎన్నుకోవటంలో పరమార్థం ఏమిటి అంటే, ప్రియులారా, అది నీకు నాకు గుర్తుగా ఉంది. బాధపడమాకండి. పాపము చేస్తున్నాడు ప్రతివాడు కూడా పాపస్థితిలో నీచమైపోతాడు, అపరిశుద్ధంగా మారిపోతాడు, అపవిత్రంగా మారిపోతాడు. గాడిద అపవిత్రమైనది అన్నాను కదా. పాపము చేసినప్పుడు ప్రతివాడు కూడా గాడిదగా మారిపోయినట్లే. కానీ దేవుడు అంటాడు, నువ్వు పాపం చేశావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదా అని అనడు. గాడిదను ఏ విధముగా స్వీకరించాడో, కట్టి వేయబడి ఉన్నటువంటి గాడిదను విడిపించుకొని తీసుకొని వచ్చి, మరి నీవు నేను కూడా పాపమనే సంఖ్యలతో సైతాను చేత కట్టివేయబడి ఉన్నాం, పాపమనే సంఖ్యలతో సైతాను చేత బంధించబడి ఉన్నాం. యేసుప్రభు ఏమంటున్నాడు, విప్పి తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను నన్ను కూడా విప్పటానికి సిద్ధముగా ఉన్నాడు యేసయ్య.